యలహంకలో విశ్రాంతి తీసుకుంటూ అప్పుడప్పుడు ఏపీకి వచ్చి సొల్లు కబుర్లు చెప్పి జగన్ రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నాడు అని మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నక్కా ఆనందబాబు అన్నారు. శుక్రవారం ఎన్టీఆర్ భవన్, అమరావతి మీడియా సమావేశం నిర్వహించారు. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ నివేదిక ప్రకారం ఏపీ 8.21% గ్రోత్ రేటుతో ఇండియాలో రెండో స్థానంలో ఉంది. 9.69% గ్రోత్ రేటుతో తమిళనాడు మొదటి స్థానంలో ఉంది. 11 నెలల్లోపే ఏపీ సాధించిన ఘన విజయమిది. జగన్ రెడ్డి గ్రోత్ రేటు ఘోరంగా పడిపోయిందని పచ్చేబద్దాలు మాట్లాడటం దారుణం. ఇడ్లీ, వడ అంటూ జగన్ కారుకూతలు కూస్తున్నాడు. విశాఖ ఐటీ పార్క్లో 3.5 ఎకరాలు ఎకరా 1 కోట్ల రూపాయలు చొప్పున, అలాగే మరోచోట 56.30 ఎకరాలు 50 లక్షల రూపాయలు చొప్పున ఉర్సాకు కేటాయించారు. ఇవేవి తెలుసుకోకుండా అప్పుడప్పుడు ఏపీకి వచ్చి ఏవో సొల్లు కబుర్లు చెప్పి జగన్ రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నాడు అని దుయ్యబట్టారు. నేను స్ట్రైట్గా ఒకటి అడుగుతున్న జగన్మోహన్ రెడ్డిని, రాష్ట్రం వృద్ధి రేటు పడిపోయింది, ఖజానాకు రావాల్సిన ఆదాయం పక్కదోవన పడుతుంది. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఆ కమిటీ నివేదిక ఇచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో ఏపీ 8.21% గ్రోత్ రేట్లో ఇండియాలో సెకండ్ ప్లేస్ నిలబడింది. ఫస్ట్ ప్లేస్లో తమిళనాడు 9.69%. 10-11 నెలల్లో సాధించిన విజయం ఇది. నువ్వు అసలు గ్రోత్ రేట్ ఘోరంగా పడిపోయిందని చెప్పి మాట్లాడితే ఎట్లా? ఎందుకు ఇంత పచ్చబద్దాలు? మాకు అర్థం కావటం లేదు. జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినోడు ఇంత స్థాయి దిగజారి మాట్లాడటం అవసరమా అంట? 2.5 hours విషయం కక్కుతుండవు. మేము వచ్చి 11 నెలలైంది. 5 నెలలు నీ విధ్వంస పాలన, రాష్ట్రాన్ని వ్యవస్థలని సర్వనాశనం చేసినోడివి నువ్వు. వాటన్నిటినీ కవర్ చేసుకొని ట్రాక్లో పెట్టిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి అనుభవం, దానికి ఇంత పచ్చి అబద్ధం చెప్తే ఎట్లా? మీ వాళ్ళు కనీసం నీకు ఫీడ్బ్యాక్ ఇవ్వరా? లేకపోతే తెలిసి తప్పులు చెప్తున్నావా, అబద్ధాలు చెప్తున్నావా? అప్పుల గురించి మాట్లాడతాడు. ఆఖరికి తమరు మద్యపాన నిషేధం విధిస్తాను అని చెప్పి నమ్మించినోడివి నువ్వు. చెప్పి వాళ్ళ గొంతు కోసి 1000 మంది ప్రాణాలకు ముప్పు తెచ్చినోడివి. మా వాళ్ళు ఇన్ని సంవత్సరాలు తాగుతారని చెప్పి మరో 10-15 సంవత్సరాలు తాగుతారని తాకట్టు పెట్టినోడివి. మద్యపాన నిషేధం అని చెప్పి ఇంకా 10 ఏళ్ళు తాగుతారు అని ఆ అప్పులు ఎవరు కడుతున్నారు? ఆ మద్యం తాకట్టు పెట్టిన లిక్కర్ మీద, తాకట్టు పెట్టిన అప్పుల మీద వడ్డీ ఎవరు కడుతున్నారు? నువ్వు 3 లక్షల చిల్లర 60,000 కోట్లు అన్నారు. ఓకే, అది కరెక్టే అనుకుంటాం. దానికి వడ్డీ ఎవరు కడతారు? ఈ ప్రభుత్వం కదా కట్టేది. ఇంచుమించు 40,000 చిల్లర కోట్లు వడ్డీ కట్టాలిగా. ఎవరు బాధ్యులు వీటన్నిటికీ? ఆఖరణ ఆయన చెప్పటం, ఒక మాట చెప్పాడు, పరిశ్రమలు రావటం తమరికి ఇష్టంలే. ఇప్పుడు ఒక్క SIBP మీటింగ్ 6 సార్లు జరిగింది. ఇండస్ట్రియల్ ప్రమోషన్ బోర్డ్ మీటింగ్ 4,95,000 కోట్ల పెట్టుబడులు, 4,55,000 మందికి ఉద్యోగాలు. SIBPలో అప్రూవ్ అయింది. ఓవరాల్గా 6 లక్షల చిల్లర కోట్లు మనకి పెట్టుబడులు వస్తున్నాయి. దాంట్లో రాయలసీమలో 3,19,000 కోట్లకి 3,19,000 కోట్ల పెట్టుబడులు ఒక్క రాయలసీమలో. ఇవన్నీ మీ కంటికి కనపడటం లేదా? ఒక్కొక్క సమ్టైమ్స్ ఒక మంచి ఇండస్ట్రీ వస్తుందంటే ఇన్సెంటివ్గా భూములు ఉచితంగా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. భూములు ఉచితంగా ఇచ్చి, అటువంటిది నువ్వు ఉర్సా గురించి ఏం చెప్తున్నావు? ఉర్సా రూపాయి, ఇడ్లీ వడ
ఒక మంచి పరిశ్రమ వస్తుంటే, పెట్టుబడి వస్తుంటే 99 పైసలు అంట, రూపాయి అంట ఇడ్లీ వడ రేటుకి మీరు ఎకరా భూమి ఇస్తారా అని మాట్లాడినాడు. నేను ఒక్క మాట అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని. 3 ఎకరాల 50 సెంట్లు ₹1,00,00,000 ఐటీ పార్క్కి. దాంట్లో 3 ఎకరాల 3.5 ఏకర్స్ ₹1,00,00,000. 56 ఎకరాల 36 సెంట్లు ఎకరా 50 లక్షలు. 56 ఎకరాల 36 సెంట్లు ఎకరా 50 లక్షలు వర్షాకి ఇచ్చింది. ఒక్క పని చేస్తాం, తమరు ఎమ్మెల్యే, నేను ఎమ్మెల్యే. తమరు ఎల్హంకలో విశ్రాంతి తీసుకుంటూ అప్పుడప్పుడు వచ్చి ఇటువంటి సొల్లు కబుర్లు చెప్పిపోతారు. ప్రజలు నమ్మించేదానికి మోసం చేస్తారు. మీరు చేసిన విధ్వంసం ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, నేను తమరిని, ఇది కన్నా రూపాయికి ఇచ్చుంటే, ఇడ్లీ వడ రేటుకి ఇచ్చుంటే నేను రాజీనామా చేస్తా. సర్వేపల్లి నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి రాజీనామా చేస్తా. తమరు ఎల్హంక నుంచి వచ్చి పులివెందులకు రాజీనామా చేయండి. పులివెందులు ఎమ్మెల్యేగా, నేను సర్వేపల్లి ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా. ప్రిపేర్ అవుతాం, ప్రజల తీర్పుకు కూడా ప్రిపేర్ అవుతాం. అంటే ఇంత పచ్చి అబద్ధాలు తమరు చెప్తే, తమరు అసలు వ్యవస్థల్ని 14th ఫైనాన్స్ పంచాయతీల్ని కూడా ముంచేసిన వాళ్ళు మీరు. తమరు ఆర్థిక వనరుల గురించి, ఆర్థిక వ్యవస్థ గురించి నువ్వు మాట్లాడతావా? 14th ఫైనాన్స్, 15th ఫైనాన్స్, SC/ST సబ్ ప్లాన్, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే షేర్లు, ఒక ఇరిగేషన్ వ్యవస్థ, వ్యవసాయ శాఖ, నీటిపారుదల శాఖ, రోడ్లు భవనాల శాఖలు, పంచాయతీలు, చిన్న పంచాయతీలు, అవి కూడా నువ్వు బటన్ నొక్కి వెనక్కి తీసుకున్నవి. అటువి తమరు మాట్లాడతారా? మద్యం తాగిస్తానని చెప్పేసి అప్పులు తీసుకున్న వాళ్ళు తమరు మాట్లాడతారా? నాకు అర్థం కావటంలే. అయితే ఇప్పుడు ఏంటంటే, మైనింగ్లో కేసులో జరిగే దాంట్లో తమరు జీర్ణించుకోలేకపోతున్నారు. అది న్యాయ వ్యవస్థ ముందుంది. ఇక్కడి నుంచి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా తిరుగుతుంది. న్యాయ వ్యవస్థ చూసుకుంటుంది ఎవరు తప్పు చేశారు, ఎవరు దోపిడీ చేశారు, ఎవరి గవర్నమెంట్లో బ్రాండ్ సెలెక్షన్, ఆ మద్యం అలవాటు ఉండేవాళ్ళు బ్రాండ్ సెలెక్షన్ ఎవరిది? నీ గవర్నమెంట్లో బ్రాండ్ సెలెక్షన్ నీది. నువ్వు చెప్పిన బ్రాండ్ తాగాల. ఇక్కడ అది కాదు. ఓపెన్ ఇండియాలో ఏ బ్రాండ్స్, ఏ కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీలు ఈరోజు వచ్చినాయి. నీ మాదిరిగా నువ్వు చెప్పింది తాగి సచ్చే పరిస్థితి ఈరోజు లేదు. దాని గురించి మాట్లాడుతుండవు. ఈరోజు అక్కడ లిక్కర్ కేసు కోర్టులలో జరుగుతుంటే నువ్వు ఉడికిపోతుండవు. అందుకోసం నోరు పారేసేసుకుని ఏదేదో అబద్ధాలు చెప్తుండవు. కానీ ఫైనల్గా నేను మరొక్కసారి నేను చెప్పేది ఏంటంటే, ఒక్కటికి 10 సార్లు చెప్పిందే అబద్ధం చెప్తే ప్రజలు నమ్ముతారనే కాడికి వచ్చావు నువ్వు. తమరు వచ్చారు. మళ్ళీ ఒకసారి చెప్తుండా, ఆ పరిశ్రమకి 56 ఎకరాలు 50 లక్షలు, 3.5 ఎకరాలు ఎకరా కోటి, 56.36 ఎకరాలు ఎకరా 50 లక్షలు. అది కనుక నిజం కాకపోతే, ఇది కనుక నిజం కాకపోతే నేను చెప్పింది, నేను సర్వేపల్లి ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా. తమరు పులివెందులకు రాజీనామా చేయండి. యలహంక నుంచి వచ్చి పులివెందులో కూర్చోండి, నేను సర్వేపల్లిలో కూర్చుంటా. ప్రజల తీర్పుని మనం గౌరవిస్తాం. కానీ ఇంత దిగజారి ఒక MRO ఆఫీసుల్ని, ఒక తాలూకా ఆఫీసుల్ని, పోలీస్ స్టేషన్లని మద్యం తాగుతారు ప్రజలని చెప్పి వాళ్ళని ఇన్ని తాకట్లు పెట్టిన, వ్యవస్థల్ని తాకట్టు పెట్టిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు నీతి సూత్రాలు చెప్తుంటే వినలేకపోతున్నాం.